నమస్తే భాస్కర్ అన్న. నమస్తే నమస్తే. ఎటు వచ్చినా? పొలం చూద్దామని వచ్చిన, కౌలుకి ఇచ్చినా కదా, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఎట్లుంది అన్నది. ఎట్లుంది మరి, మంచిగా ఉందా? పుట్టకొచ్చింది, వర్షాలు పడాయి, మళ్ళీ ఒకసారి యూరియా ఇచ్చేది ఉండే కానీ. ఏమైందే మరి, బిడ్డకి పెళ్ళి ఎప్పుడు చేస్తాం? చదువు మొత్తం అయిపోయినట్టుంది కదా. చేసుడే దీపావళి లోపే వేద్దాం అనుకుంటున్నా ఇక. భాస్కర్ అన్న, ఎకరాలకు ఎకరాల భూమి ఉన్నది, మంచి ఆస్తి పనికి ఇచ్చి ఏ పైన ఏహే, బంగారం అవసరం మేనాలు ఇంట్లో పెట్టుకొని వేరేళ్ళకి ఇస్తాను నేను. చిన్నప్పటి నుంచి అనుకున్నా కాదే, ఎంత ఆస్తిపరుడైతే నాకేందే, నా ఆస్తి అంతా నా అల్లునికే. అరే భాస్కర్ అన్న, గీ కాలంలో మేనరికమేందే? రాముడు, ఈ కాలం ఆ కాలం మేనరికం అంటే ఏం లేదు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు, ఫ్యూచర్ లా మంచి కలిసి ఉంటారు, ఏ గొడవలు రాకుంటుంటారు. అది నేను కోరుకునేది. కలకాలం కలిసి ఉంటారనే నమ్మకం వాళ్ళకున్నది, నాకున్నది. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నా. అబ్బా భాస్కర్ అన్న, ఒక తండ్రి లెక్క ఎంత ఆలోచించినవే.